శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి హంసవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను హంసవాహనంపై ఉంచి ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోళ్ల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాల 3వ రోజు స్వామివారు హంసవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవిందనామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కళ్లారా దర్శించి పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయిన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సిరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణరావుపేట కృష్ణమూర్తి వీధిలో వేచి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదటి సంవత్సరం జరుగుతున్నది. అతివైభవంగా జరుగుతున్నది. ఈరోజు స్వామివారి హంసవాహనం మన రామకృష్ణ పురవీధిలో చాలా వైభవంగా జరుగుతుంది. ఈ 26 వరకు ప్రతిరోజు ఒక్కొక్క వాహనంతో వైభవంగా చేస్తున్నాం. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసింది కోరుచున్నాం. శేషవాహనం మీద స్వామివారిని పురవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈరోజు హంసవాహనం మీద స్వామివారు పురవీధుల్లో చాలా అతి వైభవంగా వేరేస్తారు. దానిలో భాగంగా ఈ నెల 25వ తారీఖు వరకు కూడా 25వ తారీఖు వరకు వాహన సేవలండి. 26వ తారీఖు నాడు కోల సంబరం స్వామివారికి ఉంటుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల ఆశీర్వచనంతో మరియు తప్పిడిగుళ్ళు కోలాటంతో పురవీధుల్లో చాలా అతి వైభవంగా కాకినాడలో పెన్నప్పుడు లేని విధంగా స్వామివారిని బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు తర్పించేలాగా చాలా అతి వైభవంగా చేయడం జరుగుతుంది. దానికి చేయడానికి కమిటీ అందరూ కూడా సహకరించి మా అందరికీ తోడ్పాటు అందిస్తున్నారు. వారందరికీ